ఎన్టీఆర్ మార్గ్ వద్ద గణేష్ శోభయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ వద్ద జనసందోహం కిక్కిరిసిపోతుంది. వేలాదిగా తరలి వస్తున్న గణనాథులకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రస్తుతం ట్యాంక్ బండి పరిసరాలు ఎటు చూసినా కూడా మొత్తం జనసందోహంతో కిక్కిరిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దాదాపు వేలాదిగా ఉదయం నుంచి కూడా ఇదే సందడి వాతావరణం ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా ట్యాంక్ బండి పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఒకసారి మనం చూడవచ్చు, మొత్తం వేలాదిగా వాహనాలన్నీ తరలి వస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే జనసందోహం కొనసాగుతుంది. ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జనం అత్యంత వైభవంగా సాగింది. ఖైరతాబాద్ గణేశుడికి వీడ్కోలు పలికిన తర్వాత వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆ తర్వాత దాదాపు ఆ సమయంలోనే 3 గంటల పాటు ఇతర ఏ వినాయకులకు కూడా కాసేపు 3 గంటల పాటు నిలిపివేసినారు. ఆ తర్వాత మొత్తం మళ్ళీ 4:30 ప్రాంతం నుంచి ఇక్కడికి తండోపతండాలుగా జనాలు తరలి వస్తున్నారు. అదేవిధంగా వేలాదిగా ఒక్కొక్కటిగా వాహనాలు కూడా గణేశుని శోభయాత్రతో తరలి వస్తున్నాయి. మొత్తం 29 క్రేన్ల ద్వారా ఏర్పాటు చేసిన ఇక్కడ నిమజ్జన ప్రక్రియ ప్రస్తుతం కోలాహలంగా కొనసాగుతుంది. మొత్తం ఇప్పటివరకు దాదాపు 10,000కు పైగా వినాయక విగ్రహాలకు నిమజ్జనాలు చేసినట్టు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇంకా దాదాపు 8,000 విగ్రహాలను కూడా నిమజ్జనం చేసే ప్రక్రియ ఈ రాత్రికి మొత్తం పూర్తిగా కొనసాగనుంది. అదేవిధంగా ఉదయం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మరోవైపు మధ్యాహ్నం దాదాపు 2-3 గంటల ప్రాంతాల్లో జనసందోహం పూర్తిగా తగ్గింది. ఖైరతాబాద్ గణేశుడికి తుది వీడ్కోలు పలికేందుకు దాదాపు వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ మొత్తం ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం గణనాథుడికి తుది వీడ్కోలు పలికారు. ఆ తర్వాత 3 గంటల పాటు మొత్తం ఎక్కడికక్కడ వినాయకుల నిమజ్జనాన్ని ఎన్టీఆర్ మార్గ్ ప్రాంగణంలో నిలిపేశారు. మొత్తం 8-9 క్రేన్ల ద్వారా ఇక్కడ నిమజ్జనం జరగాల్సి ఉండగా మొత్తం 3 గంటల పాటు నిలిపేసి కేవలం ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన ప్రక్రియను మాత్రం కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి మళ్ళీ ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జనసందోహం కొనసాగుతుంది. దాదాపు వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వచ్చి సాయంత్రం వేళ ఈ గణనాథుల నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. ఎటు చూసినా కూడా ఎన్టీఆర్ మార్గ్ అదేవిధంగా అటువైపు ట్యాంక్ బండ్ ఇటు ఈ ప్రాంతాలన్నీ కూడా జనసందోహంతో కిక్కిరిసిపోతున్నాయి. చిన్నారులు, పెద్దలు అదేవిధంగా చాలా మంది మహిళలు ఎక్కువగా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు. మొత్తం ఒక కోలాహల వాతావరణం మధ్య అయితే ఇక్కడ వినాయక నిమజ్జన ప్రక్రియ అత్యంతం వైభవంగా సాగుతుంది. ఈ రాత్రికి దాదాపు మరో 5,000-8,000 విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉందని జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రేపు ఉదయం కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగనున్నట్టు కూడా ప్రస్తుతం మనకు అధికారులు చెప్తున్న ప్రకారం దాదాపు ఇప్పటికే 10,000కు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయగా మరో 8 నుంచి మరో 10,000 వరకు కూడా నిమజ్జనం చేసే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఎన్టీఆర్ మార్గ్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.
సామ, ఛాందోగ్య, కేన, అలాగే అథర్వ వేదంలోని ముండక, మాండూక్య, ప్రశ్నోపనిషత్తులు, ఋక్ వేదంలోని ఐతరేయము, యజుర్వేదంలోని బృహదారణ్యక, ఈశ, తైతిరీయ, కఠ, శ్వేతాశ్వతర ఈ ఉపనిషత్తులను కూడా ఆయా వేదాలను ఆలంబనం చేసుకొని ఉంటాయి. అలాంటి వేదాలన్నింటిలో కూడా ఓంకార రూపుడుగా చెప్పినటువంటి గణపతిని మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మహాగణపతి అందుకే ప్రణవ స్వరూపుడు. ఈయనను వేదం ఒక 10 రకాల ఓంకారములతో కొలుస్తోంది గణపతిని. ఓమితి బ్రహ్మ, ఓమితీదగుం సర్వం, ఓమిత్యేతదనుకృతి స్మవా అప్యోశ్రావయేత్యాశ్రావయంతి, ఓమితి సామాని గాయంతి, ఓగుంశోమితి శస్త్రాణి శగుంసంతి, ఓమిత్యధ్వర్యుః ప్రతిగరం ప్రతిగృణాతి, ఓమితి బ్రహ్మా ప్రస్తౌతి, ఓమిత్యగ్నిహోత్రమనుజానాతి, ఓమితి బ్రాహ్మణః ప్రవక్షన్నాహ బ్రహ్మోపాప్నవానీతి, బ్రహ్మైవోపాప్నోతి అంటూ ఓంకారంలో 10 ఒక అనువాకం అంతా కూడా ఓంకార స్వరూపుడే గణపతి అని చెప్పినటువంటి విషయాన్ని కృష్ణ యజుర్వేదం చెబుతోంది. ఓమితి బ్రహ్మ, ఓమే బ్రహ్మ. అందుకే గణపతిని చెబుతూ ఆయన అంటాడు, త్వం బ్రహ్మాస్త్వం, త్వం విష్ణుస్త్వం, రుద్రస్త్వం, ఇంద్రస్త్వం, అగ్నిస్త్వం, వాయుస్త్వం. త్వం అంటే నీవు అని. నీవే బ్రహ్మవు, నీవే ఓంకారము, నీవే విష్ణుడవు, నీవే హరుడవు, నీవే హరివి అంటూ అన్ని దేవతాత్మకమైనటువంటి రూపమే ఈ ఓంకార రూపంలో ఉన్న గణపతి అంటూ చెబుతూ ఆయనను ఈ విధంగా కొలుస్తారు. నమస్తే విఘ్ననాశాయ, నమస్తే విఘ్నకారిణే, సురాసురాణం ఈశాయ, సర్వశక్త్యుపబృంహణే. అన్ని రకాల శక్తులను ప్రసాదించేవాడు మన గణపతి. అందుకే నమస్తే విఘ్ననాశాయ, హే విఘ్న వినాశక, మా యొక్క కష్టాలను మా యొక్క విఘ్నములను తొలగించేవాడా. నమస్తే విఘ్నకారిణే, ఇంకా నీవెలాంటి వాడివంటే హే తండ్రి గణనాథ, నీ భక్తుల సమస్త విఘ్నాలను నాశనం చేస్తావు, అలాగే నీకు అప్రియమైనటువంటి వాళ్లకు విఘ్నాలు కలిగిస్తావు. దేవతలకు రాక్షసులకు అందరికీ నీవే ప్రభువు. అంటే కేవలం దేవతలకే కాదండి, చరాచర జగత్తుకంతా కూడా నీవే ప్రభువు. సురాసురాణం ఈశాయ సర్వశక్తి ఉపబృంహణే. కాబట్టి రాక్షసులకు కూడా నీవే ప్రభువయ్యా. సమస్త శక్తులను విజృంభింపచేసేటువంటి ఓ దేవదేవా, నీకివే నా ప్రణామాలు తండ్రి గణనాథ అంటూ ఆయనకు నమస్కారం చెబుతారు.